మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 10వ వచనము. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు తినడానికి తిండి దొరుకుతుందా? వేసుకోవడానికి బట్ట దొరుకుతుందా? ఉండటానికి ఇల్లు దొరుకుతుందా? నీవు మాట్లాడటానికి నీ బంధువులు, స్నేహితులు దొరుకుతున్నారా? అయితే బంధువులను, స్నేహితులను బట్టి, నీ ఆహారమును బట్టి, నీ బట్టను బట్టి, నీ ఇల్లును బట్టి నీవు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు. దేవుని బిడ్డలారా, ఎంతోమందికి తల్లిదండ్రులు లేరు, స్నేహితులు లేరు. ఎంతోమందికి ఒక్క పూట ఆహారం దొరకడం కష్టం. బట్ట దొరకడానికి చాలామందికి కష్టమవుతుంది. కొంతమందికి ఒక గృహం కూడా లేకోకుండా రోడ్ల మీద పడుకునే వారిని మనం ప్రతిరోజు ఎంతోమందిని చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, నీకు బంధువులను, స్నేహితులను, తల్లిదండ్రులను, ఆహారమును, బట్టను, ఇంటిని, చేసుకోవడానికి ఉద్యోగమును, ఇలా ప్రతిదీ సమకూర్చిన దేవాది దేవునికి నీవు ఎంతవరకు న్యాయం చేస్తున్నావు? దేవుణ్ణి ఎంతవరకు నీవు స్తుతిస్తూ ఉంటున్నావు? లేని దాన్ని బట్టి దేవుని దగ్గర అలగడం మానుకో. ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించడం అలవర్చుకొని దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయనతో ఉండాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. నీ బిడ్డలమైన మేము ప్రభువా, నీవిచ్చింది మేము గుర్తించుకోకుండా నానా, మాకు ఏమి లేవో అవి మేము ఆలోచిస్తూ వాటి గురించి బాధపడుతూ ఉంటున్నాం. అటువంటి మనసును తీసేసి ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లించే మనసు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.